పాపన్న గౌడ్ జోహార్ జోహార్ సాధిద్దాం పాపన్న ఆశయాలను సాధిద్దాం 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 పాపన్న ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జై పాపన్న జై పాపన్న జై పాపన్న జై పాపన్న జై బీసీ జై బీసీ జై బహుజన జై బహుజన సాధిద్దాం బహుజన ఆశయాలను సాధిద్దాం పాపన్న ఆశయాలను జై పాపన్న. హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రధానంగా 369 సంవత్సరాల క్రితమే బహుజనుల సత్తాని చూపించినటువంటి సర్వాయి పాపన్న గారి చరిత్రని మన అందరికీ కూడా అనేక సంవత్సరాలు కష్టపడి ఈరోజు మనకు ఈ చరిత్రని బయటికి తీసి సినిమా రూపకంగా కూడా సమాజానికి మొదటి సినిమాగా ప్రథమంగా అయితే విడుదల చేసినటువంటి మన ముద్దు బిడ్డ ప్రేమ్ గౌడ్ అన్న జయిందన్న ఈరోజు మన మధ్యలో మాట్లాడి మనందరినీ చైతన్యం చేయడం చాలా సంతోషం. ఒకసారి ఢిల్లీలో కూడా సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాలను కూడా అక్కడ నిర్వహిస్తే అక్కడ పాల్గొనే అవకాశం అన్నగారు కల్పించడం జరిగింది. సర్వాయి పాపన్న గారు చరిత్రని సమాజానికి తెలియజెప్పకుండా దాచిపెట్టినటువంటి దరిద్రులు ఇలా మన సమాజంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే అంతటి త్యాగం చేసి అంతటి పోరాటం చేసి బహుజన రాజ్యాన్ని నిర్మించినటువంటి చరిత్ర మనకు నిజంగా ఈ పాఠ్యాంశాలలో ఎప్పుడు కూడా లేకపోవడం ఇది దురదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ దేశం మీద దండయాత్ర చేసిన వాళ్ళ చరిత్రలు ఉంటాయి, ఈ దేశాన్ని కొల్లగొట్టిన వాళ్ళ చరిత్రలు ఉంటాయి, ఈ దేశం మహిళల మీద అత్యాచారాలు చేసిన వాళ్ళ చరిత్రలు ఉంటాయి. కానీ ఈ దేశం కొరకు, ఈ బహుజనుల కొరకు, ఈ పేదల కొరకు పోరాటం చేసి బహుజన రాజ్యాన్ని నిర్మించినటువంటి సర్వాయి పాపన్న చరిత్రని పాఠ్యాంశాల్లో లేకపోవడం ఇది చాలా అవమానకరమైనటువంటిదిగా మనందరం కూడా భావించాలి. అలా అన్న జయందన్న చెప్పిండు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. పార్లమెంట్లో బిల్లు పెట్టాలంటే బహుజనులందరూ కథం కలిపి రోడ్డు మీదకి రావాలి. తెలంగాణ సాధించినాం, ఇంట్లో కూర్చుంటే తెలంగాణ రాలే. 1000 మంది బిడ్డలు అమరులయ్యారు, పోరాటాలు చేసిర్రు. ఉద్యోగస్తులు తమ విధులని బైకాట్ చేసి ఉద్యమాలు చేసిర్రు. అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక పైకి వచ్చినాయి. అప్పుడే ఒక చిన్న రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇలా దేశవ్యాప్తంగా బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ రావాలంటే బీసీలు చేతులు కట్టుకొని అగ్రవర్ణాల దగ్గర వాళ్ళ మోకాళ్ళ దగ్గర కూర్చొని భజన చేసుకుంటుంటే ఏ రకంగా మన యొక్క ఆశయ సాధన సిద్ధిస్తుంది? ఏదైతే నిరంతరం బీసీల అభ్యున్నతి కొరకు, బీసీల యొక్క ఏదైతే సమస్యల సాధన కొరకు మనం నిర్భయంగా ఆ 369 సంవత్సరాల క్రితమే ధైర్యంగా బయటకు వచ్చి మన బహుజన రాజ్యాన్ని నిర్మించినటువంటి సర్వాయి పాపన్న గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఉద్యమాలని మనం ఉక్కిరి బిక్కిరి చేయాలి. బీసీలు ప్రజా చైతన్యం తీసుకురావాలి. ప్రభుత్వాలని ఒప్పియాల్సినటువంటి బాధ్యత మన పైన. ఇవాళ ప్రభుత్వాలు మనం చూస్తున్నాం. ఎంఆర్పిఎస్ ఉద్యమం సుమారుగా 25 ఏళ్ళు అవుతున్నది. 25 ఏళ్ల నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమాలు చేస్తున్నా కూడా వాళ్ళ సమస్య పరిష్కారం అవుతా. ఇలా మన సమస్య కూడా మామూలైన సమస్య కాదు. ఈ దేశంలో అగ్రవర్ణాలు, ఈ దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి కులాలు మన బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలంటే అప్పనంగా చేతులు పెట్టి ఇయ్యరు. దాని కొరకు ఉద్యమాలు చేయాలి, దాని కొరకు ప్రయత్నాలు చేయాలి, దాని కొరకు పోరాటాలు చేయాలి. ఇలా మనకు నరేంద్ర మోడీ గారు ఒక బీసీల ముద్దుబిడ్డ, ప్రపంచానికే భారతదేశ గౌరవ పతాకాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి మన బీసీల బిడ్డ. ఆనాడు సర్వాయి పాపన్న గారు ఏ రకంగా అయితే అందరినీ కలుపుకొని పోరాటం చేసిండో ఇవాళ ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా నడుముకు కట్టుకొని భారతదేశాన్ని గౌరవాన్ని ముందుకు తీసుకుపోయాడు.
మీ అందరికి ఒక విషయం చెప్తున్నా, మనం అడిగినా అడగకున్నా అక్కడక్కడ మీటింగ్లలో చెప్పినా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయకున్నా బీసీలకు 25 ఏళ్ల కింద వీపీ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మండల్ కమిషన్ సిఫారసు మేరకు ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. కానీ 25 ఏళ్ల కింద కమిషన్ ఏర్పాటు చేసినా ఈ కమిషన్కు చట్టబద్ధత లేదు, రాజ్యాంగ భద్రత లేదు, అడిగే హక్కు లేదు, చర్యలు తీసుకునే హక్కు లేదు, ఎవరిని కూడా ప్రశ్నించే హక్కు లేదు. ఎవరన్నా బీసీల మీద దాడులు చేస్తే, బీసీలకు అన్యాయం చేస్తే, బీసీలకు 27% ఉద్యోగాలలో మనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే, బీసీలకు గుర్తింపు ఇవ్వకపోతే, బీసీలకు ద్రోహం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే కమిషన్కు పవర్స్ లేకుండా 25 ఏళ్ళు మూలకు పడేసిరు. మనకి ఏదైనా సమస్య వస్తే ఎస్సీ కమిషన్ పోయి చెప్పుకోవాలి. బీసీ కమిషన్ ఉండగా కూడా దీనికి పవర్ లేదని ఎస్సీ కమిషన్ దగ్గర పోయి చెప్పుకునేది. ఎస్సీ కమిషన్ కూడా ఒకసారి వాళ్ళకి టైం దొరుకుతానేమో బీసీల గురించి మాట్లాడేది, లేకపోతే లేదు. అది గుర్తించిన నరేంద్ర మోడీ పాత బీసీ కమిషన్ రద్దు చేసి కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి చట్టబద్ధత కల్పించి 4 నెలల క్రితం పాపన్న గారు బహుజనుల గురించి గత 3 సంవత్సరాల నుంచి ముఖ్యంగా దీనికి పూర్తిగా మా జైన్ గౌడ్ గారు, పంచాల జైన్ గౌడ్ గారు పాపన్న ఒక చరిత్రని కల్పించుకోవాలి, బహుజనులకు ఒక ఐక్యత రావాలి అనే భావనతోని కొత్త తీర్మానం కూడా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. దాన్ని పూర్తిగా రావత్ యువసేన, పాపన్న యువసేనను పెట్టి దాంట్లో ఒక టీం వర్క్ చేసి బహుజనులుగా పేర్కొండి మన హక్కుల గురించి ముందు పోదాం, పాపన్న కళను నిజం చేద్దాం అనే ఒక విముక్తిని తీసుకోవడంలో ముందుకెళ్తున్నారు. వాస్తవానికి కూడా జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి లేపడానికి ఆ రోజే పాపన్న తన ఆత్మని శరీరాన్ని కూడా బలియడానికి ఏ రోజు కూడా ఎంతో పోలేదు. ఆ రోజే అన్ని కులాలని, ఒక సాగలి, ఒక మందలి, ఒక ఉర్దు అందరినీ ఎంపడేసుకొని ఆ రోజు బహుజనుల గురించి కొట్లాడి కోలుకున్న కూడా కవితం చేసుకొని రాజస్థానంలో ఏం తప్పేం కాదు, మేమందరం మాట్లాడుతున్నట్టు భావంతో ఆ రోజు రాజైన సందర్భం ఉంది. అదే స్ఫూర్తితో ఈరోజు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కూడా బహుజనులారా ఐక్యత అవుదాం, పాపన కళను నిజం చేద్దాం. ఆ కళలకు అందరం కూడా ఆదర్శంగా ఒక జయంతి కానీ, ఒక శ్రావణి కానీ, ఒక బహుజనులకు సంబంధించిన వారు ఏ కార్యక్రమం చేసినా కూడా మనందరం అక్కడ పోయి భారీ ఎత్తున పోయి బహుజనుల ఒక ఐక్యతని చేద్దాం. మన స్వామి అన్న కూడా శ్రీకరైన స్వామన్న కూడా బహుజనుల గురించి నిరంతరం పోరాడుతున్నారు. అందరూ కూడా పేరున అందరూ కూడా అభివందనాలు తెలియజేస్తున్నా. మరి సర్వాయి పాపన్న జయంతి వేడుకలను మరి 2003 నుంచి మనం ప్రారంభం చేసినాం. మొట్టమొదటి విగ్రహం ఫోటోలో పెట్టినాం. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించింది. ఈ పాపన్న యొక్క ఉద్యమాన్ని మరి ఢిల్లీలో కూడా మనం 31 తారీఖు నాడు పెద్ద ఎత్తున జరుపుకుంటాం. కాబట్టి మరి దేశవ్యాప్తంగా ఎదురు తీసుకోబోతున్నాం ఈ సర్వాయి పాపన్న ఉద్యమాన్ని. అంటే హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వలేదు, బీసీలకు అసెంబ్లీ పార్లమెంట్లో సరైన ప్రాతినిధ్యం దొరకలేదు. కాబట్టి ఎక్కడనో అరకొర సీట్లు బీసీలకు ఇచ్చి చేతులు దుక్కుకుంటారు. కాబట్టి మనకంటూ జాతీయ పార్టీలో ఒక ఉద్యమం లేదు, మనకంటూ జాతీయ ఢిల్లీ స్థాయిలో ఒక ఆర్గనైజేషన్ లేదు. రాబోయే రోజులల్లో మరి అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు మనం న్యాయం చేసి మన వ్యక్తులను అసెంబ్లీ పార్లమెంటు పంపుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మరి సర్వాయి పాపన్న ఉద్యమాన్ని 2003లో ప్రారంభం చేయడం జరిగింది. అయినా ఇంకా కూడా అగ్రవర్ణాలు మరి కళ్ళు జరుపుకోలేదు. సర్వాయి పాపన్న యొక్క జయంతిని ప్రభుత్వం నిర్వహించాలి. మరి తెలంగాణ ప్రభుత్వం రెండోసారి కూడా అధికారంలోకి వస్తే తెలంగాణ వీరుణ్ణి మరి ప్రభుత్వం గుర్తించలేదంటే మనకు ఎంతో వివక్ష ఉందో మనం అర్థం చేసుకోవాలి. అందుకే మరి బీసీలారా, బహుజనులారా మనమంతా కలిసికట్టుగా ఉండి సర్వాయి పాపన్న విగ్రహాన్ని గ్రామాన పెడుతూ మనమంతా ఐక్యత ఉండి మన ఓట్లను మనం వేసుకున్నప్పుడే కానీ మనకు రాజ్యాధికారం రాదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. మరి నెక్స్ట్ తిరుపతిలో ఉన్నాయి, మరి భోగిరికోటలో ఉన్నాయి. యావత్ తెలంగాణ కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా సర్దార్ సర్వాయి పాపన్న చక్రవర్తి గారి జయంతి వేడుకలు మనకు చేసుకుంటున్నామంటే చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది.
మళ్ళీ 2003లో జేఎన్ గౌడ్ గారు మొట్టమొదటి విగ్రహం పెట్టినప్పుడు మరి సినిమా తీసినప్పుడు ఎవరు లేకుండే వారు ఒకటే అన్నారు, సర్దార్ పాపన్న చరిత్ర ఒక 15 సంవత్సరాలు పడుతుంది, యావత్ భారతదేశంలో పోతుందని చెప్పారు. వారు అన్నట్టు 5 లక్షలుగా ఇలా భారతదేశ వ్యాప్తంగా కూడా పోతుందంటే వారు అన్న మాటలు నిజమైనవి. మరి రాజ్యాధికారం చేపట్టాలని కూడా వాళ్ళు అంటున్నారు. ఈ రాజ్యాధికారం రావాలంటే బీసీలందరూ ఒక తాటి మీదకి రావాలి, బహుజనులంతా ఒక తాటి మీదకి రావాలి. మరి ఒక బహుజనుల విగ్రహాలకి మనము ఒక పూలదండ వేసుకుంటూ వారికి గౌరవం ఇచ్చుకుంటూ మనందరము కలిసిమెలిసి పోతేనే బాగుంటుంది. అగ్రకులాలలో కూడా మనని ఆదరించే వాళ్ళు కూడా ఉన్నారు. మేము అగ్రకులాలకి వ్యతిరేకమే కాదు, మేమెంత మా ఓట్లేండి మా సీట్లేండి అని మేము అంటున్నాం తప్ప వేరేది ఏమి లేదు. మరి ఈ అవకాశం ఈరోజు 360 దేశంలో బలమైన విధంగా వారు పక్కడి అనేది చేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి జనరల్ అమరేందర్ గౌడ్ గారికి, గౌతమ్ శెట్టి గారికి, సంతోష్ గారికి, ఇతర నాయకులకు మరియు బీసీ సంఘం నాయకులు ముఖ్యంగా యువకులు సూచన చేయాలి. మీరు నిజంగా రాజకీయంలో వారి సైన్యం బలహీన వర్గాలు కేవలం దళిత బహుజన మైనారిటీ వారి సైన్యంలో ముఖ్యం చూస్తే అటు ముస్లింలు, ఇటు దళితులు, ఇటు బహుజనులు. కేవలం 369 సంవత్సరాలతో క్రితం ఒక సంకల్పంతో సాధ్యత ఇస్తే ఏమొస్తుంది, కొడితే గురుకొండలు కొట్టదనే దృఢ సంకల్పంతో గురుకొండను సాధించినటువంటి దళిత బహుజన మైనారిటీ రాజు చక్రవర్తి మన సర్వాయి స్వాతంత్రం. మనం చేయవలసింది కేవలం ప్రతి జయంతి నాడు వారిని స్మరించుకోవడం, దండలేయడం కాదు, వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా అవసరం. మరి ఈరోజు కోటలో 369వ జయంతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ గారిని జరుపుకున్నాము. మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు బుర్ర నరసింహ గౌడ్ గారు, మరి ఆనంద్ గౌడ్ గారు, మరి టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ గారు కానీ, మరి పంజాబ్ జైల్లో సిబిఐ కానీ, పొద్దున్న శెట్టి గారు కానీ, మరి జలీల్ గారు కానీ, ఉపేందర్ గారు కానీ, మరి ఈ ప్రోగ్రామ్ కి నరేష్ గౌడ్ చాలా కష్టపడుతున్నారు ప్రతి ఏడు అతని గారు కానీ, మేకపోతు నరేందర్ గారు కానీ, వీరందరికీ నమస్కారము. శ్రీనివాస్ గారు కానీ, మరి ఈ కార్యక్రమానికి ఎప్పుడు ఇచ్చినా నేనున్నా నా ఓకే కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడు సర్దార్ పాపన్న జయంతులు కానీ తప్పని కులాలకి ఏ ప్రాబ్లం వచ్చినా నేనున్నా అని చెప్పి గురునరసన్న ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేసే వ్యక్తికి నేనైతే ఇప్పటి వరకు చెప్పొద్దు కొందరు వ్యక్తుల పేరు కానీ ఫోన్ 10 సార్లు చేసినా చెప్తలేరు. మా ఎంపీ గారు అప్పుడున్నా ఇప్పుడున్నా ఒక ఫోన్ చేస్తే ఇమీడియట్ రెస్పాన్స్ ఇచ్చే గురునరసన్న గారికి ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమము ఈ విగ్రహం పెట్టి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణలో మొట్టమొదటి విగ్రహము. ఆ జయంతిలో కానీ ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవడానికి కోరుకుంటున్నాను. సర్దార్ పాపన్న 369వ జయంతి వేడుకలకు ఇచ్చేసినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు బుర్ర నరసింహ గౌడ్ గారికి, చెరుకు సుధాకర్ గౌడ్ గారికి, వెంకన్న గౌడ్ గారికి, మరియు నందాలయ చైర్మన్ గేడల అమరేందర్ గౌడ్ గారికి, రాహుల్ గౌడ్ గారికి, నరేందర్ గౌడ్ గారికి, రాజా గౌడ్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గారికి, ఢిల్లీ ఉపేందర్ గౌడ్ గారికి, ఇక్కడ కార్పొరేషన్ సభ్యులకు మరియు రెడ్డి గారు సింగిల్ మీటర్ చైర్మన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 369 సంవత్సరాల క్రితం పుట్టి
చేయాల్సిన అవసరం ఉన్నది. హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు అసెంబ్లీ పార్లమెంట్ లో రిజర్వేషన్ సాధించేంత వరకు నిద్రపోవద్దని చెప్పేసి మీ అందరూ మనకు తెలుస్తున్నా. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్ లేదు. గ్రామ పంచాయతీలో ఉన్నది, మండలంలో ఉన్నది, జిల్లా పరిషత్ లో ఉన్నది. అసెంబ్లీ పార్లమెంట్ లో అసలైన దగ్గర మనకు గేట్ క్లోజ్ చేసింది. కాబట్టి ఈ సర్వాయి పాల్గొన్న ఆశయం కోసం సిద్ధిస్తూ 29 రాష్ట్రాలు పర్యటించి సర్వాయి పాల్గొన్న కోరికలు నెరవేర్చడానికి కంకణ బద్దులని కావాలని చెప్పేసి అందుకు మీరందరూ సిద్ధహస్తులై ఉండాలని చెప్పేసి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై పాపన్న, జై పాపన్న. ఒకటేసారి 17 ఏళ్ళు పట్టింది నలుగురికి వచ్చి పాపన్న చేసి చేసిపోయేటోళ్ళం. ఇవాళ 100 విగ్రహాలు వచ్చినాయి 17 ఏళ్లకు. ఏమైనా ఓవర్నైట్ వస్తుందా రాజ్యం? కేసీఆర్ 12 ఏళ్ళు 14 ఏళ్ళు కొట్టబడితే ముఖ్యమంత్రి అయ్యాడు. 69 కొట్టాడక ఎన్ని వారాల పడితే కేసీఆర్ తెలంగాణ వచ్చింది. 8,000 మంది తెలంగాణ వచ్చింది. సాని మీకు ఒకటే చెప్తున్నా, బీసీలకు అసెంబ్లీ పార్లమెంట్ లా రిజర్వేషన్ వస్తుంది. కానీ తెలంగాణ కోసం అందరూ పెట్టేసి పనిచేసినాము. తెలంగాణలో భారతదేశ వ్యాప్తంగా మహా ఉద్యోగం వస్తే ఎందరో ప్రాణాలు త్యాగం చేస్తే మనకు రాజ్యం వస్తే తప్ప అక్కడ అగ్రవర్ణాలను ముఖ్యమంత్రి చేస్తాం. మనకు రాజ్యం రావాలంటే ఎట్లా వస్తుంది ఆయన? వాళ్ళు ఎటువంటి